ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు తెలుసుకుందాము. ఒకవైపు సూక్ష్మాభిమానము, రెండవ వైపు తెలివి తక్కువతనము ఇవి పురుషార్థాన్ని బలహీనం చేస్తున్నాయి. అభిమానం కారణంగా ఎవరైనా ఉన్నతి కొరకు సైగ చేసినా సూక్ష్మ సహనశక్తి యొక్క ధారణ లేని కారణంగా అర్థం చేసుకోవటం లేదు. స్వమానంలో ఉంటూ నిర్మాణంగా ఉంటే అభిమానం సంపూర్ణంగా సమాప్తమవుతుంది. దేహాభిమానం యొక్క అభిమానం అన్నమాట. పాయింట్స్ వినటం మరియు వినిపించటాన్ని వేదాంతం అంటారు. వేదాంతం యొక్క ప్రభావం అల్పకాలికంగా పడుతుందన్నమాట. స్వమానం యొక్క ప్రభావం సదాకాలికంగా పడుతుంది. సంకల్పంలో అపవిత్రత లేకపోతేనే స్వమానంలో ఉండగలరు అని బాబా అంటున్నారు. స్వయం యొక్క స్వమానములు అంటే ఆత్మ యొక్క గౌరవంలో ఉండడం అన్నమాట. ప్రవృత్తిలో ఉండి మా ఇల్లు, మా సంబంధికులు అనుకుంటే మోసం వస్తుంది. బేహద్ బాధ్యత స్వతహాగా మోహాన్ని తగ్గిస్తుంది. హద్దులో ఉండి కర్తవ్యం నిలుపుకుంటున్నామని అనుకుంటున్నారు. బ్రాహ్మణాత్మలైన మీరు సమయాన్ని, సంకల్పాన్ని వ్యర్థం చేస్తున్న కారణంగా ఇతరాత్మల భాగ్యాన్ని తయారు చేయటానికి బదులు పాడు చేయటానికి నిమిత్తం అవుతున్నారు అని బాబా అంటున్నారు. మీ అలౌకిక నడవడికలో వైరాగ్యం లేని కారణంగా అలౌకిక బాబాతో సంబంధం నుండి వారు వంచితం అవుతున్నారు. సదా మీ స్మృతిని పరివర్తన చేసుకొని పురుషార్థం చేయండి అని బాబా అంటున్నారు. అచ్చా. ఓం శాంతి.